హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. లైబ్రరీ అటెండర్కి ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. పర్మనెంట్ ఉద్యోగాలు. మనకి 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి 3 మే దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. శాలరీ అయితే మనకి 35,000 రూపాయలు ఉంటుంది. చాలా తక్కువ పోటీ. మనకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషను. ఈ నోటిఫికేషను, ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్ నుంచి రావడం అయితే జరిగింది. లైబ్రరీ అటెండర్కి మనం పే లెవెల్ అయితే 18,000 రూపాయల నుంచి ఉంది. అన్నీ కలుపుకొని మనకి 35,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్. మనకి 25 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 18 నుంచి. మన ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీలకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్లో పంపించవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఫార్మెట్లో ఉంది కదా, A4లో ఇది మీకు ప్రిపేర్ చేసుకుని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ఎంఎస్ వర్డ్లో ప్రిపేర్ చేసుకుని తర్వాత మనం ఇక్కడ రాయవలసిన పేరు రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, తర్వాత ఏ స్టేట్ రాయవలసి ఉంటుంది. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజేబుల్ క్వాలిఫికేషను అన్ని మొదలు ఇక్కడ ఇచ్చింది మొత్తం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషను సంతకం పెట్టవాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టాలి, డేట్ అయితే రాయవలసి ఉంటుంది. ఏ ప్లేస్ నుంచి మీరు అప్లై చేస్తున్నారో మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్న మనకి దీన్ని అయితే ఎంఎస్ ఆఫీసులో మనకి ప్రింట్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్తో ఫలంగా మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేటు దానికి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి దీనికి పంపించవలసి ఉంటుంది. దీనికి స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో పంపించవలసి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ద ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్, రాంపూర్, రాజా లైబ్రరీ, మనకి రాంపూర్ యూపీలో ఉంది. దీనికి మీరైతే పంపించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి రాంపూర్ రాజా లైబ్రరీ నుంచి రావడం అయితే జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా ఉంది. ఇది ఓన్లీ డిప్యుటేషన్ పద్ధతిలో తీసుకుంటున్నారు. అందుకని మీకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారు దీనికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి డిప్యుటేషన్ పద్ధతిలో తీసుకుంటున్నారు కాబట్టి ఇది మీకు పనికిరాదు. ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వారు దీనికి ఎలిజిబుల్. ఓన్లీ లైబ్రరీకే మీరు ఎలిజిబుల్ కాబట్టి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. మనకి ఇది మీరు 10th క్లాసు పాస్ అయితే సరిపోతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇలాంటి అవకాశాన్ని మిస్ అయితే అవ్వద్దు మీరు. చాలామంది నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటారు, సార్ ఒక పోస్ట్ అయినా కానీ మీరు వీడియో ఎందుకు చేస్తున్నారు సార్, మీకు కావాల్సింది ఒకే పోస్టు, అందుకని 4-5 పోస్టులు అవసరం లేదు కదా, గవర్నమెంట్ జాబ్ అనేది ఒకటి అయితే సరిపోతుంది, అందుకని ఒక పోస్ట్ ఉన్నా కానీ నేను వీడియో చేస్తాను, దానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. ఓకే, మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నావో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని మనకి వెబ్సైట్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి. వాట్సాప్ ఛానల్లో కూడా మనకి అప్లికేషన్ లింక్, తర్వాత నోటిఫికేషన్ లింక్ను అక్కడ ఉంచడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ అని. ఓకే, బాయ్.